దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీరు చేస్తున్న పనులను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి 2 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే చక్కటి మాట అంటున్నాడు. వారి హృదయములు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో. వాళ్ళ హృదయములు ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపుకు తిరగాలి. నీ హృదయము ప్రభు వైపు తిప్పావా? నీ హృదయము వేరే కలి తిప్పావా? చాలామంది హృదయాల్లో ఎక్కడుంటాయి తెలుసా? డబ్బు సంపాదించుకోవాలని హృదయము, దాని మీదనే ఉంటుంది హృదయం అంతా. ఇల్లు కట్టించుకోవాలనే హృదయం అంతా దాని మీదనే ఉంటుంది. ఇంకా కొంతమందికి జూజమాడాలని హృదయము దాని మీదనే ఉంచుతారు. ఇంకా కొంతమంది హృదయాలు పరాస్త్రీ వైపు, పరాపురుషుని వైపు వాళ్ళ హృదయాలు ఉంచుతారు. ఇంకా కొంతమంది బీడీలు తాగనికి వాళ్ళ హృదయం అక్కడే ఉంచుతారు. ఇంకా కొంతమంది టీ తాగలేదు, ఈరోజు ఉదయకాలం నుంచి టీ తాగలేదు, తలకాన వస్తుందని వాళ్ళ హృదయం అక్కడే ఉంచుతారు. వాళ్ళ ఆలోచనలు అక్కడే ఉంచుతారు. ఇంకా కొంతమంది కోట తాగాలి, మందు అని అక్కడే ఉంచుతారు. ఈరోజు చికెన్ పకోడీ తినాలి, చికెన్ బిర్యానీ తినాలి అని చెప్పేసి వాళ్ళ హృదయం అక్కడే ఉంచుతారు. ఎక్కడ నీ హృదయం ఉంటుందో అక్కడే నీ ప్రాణం ఉంటుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో. నీ హృదయము శరీర కోరికల కొరకు ఉంచకూడదు. శరీర కోరికల మీద నీ హృదయం అక్కడ ఆలోచించకూడదు. నీ హృదయము ఆత్మీయంగా ఉండాలి, దేవుని వైపు ఉండాలి. నీ హృదయము దేవుని వైపు నీ హృదయము తిప్పాలి. అయ్యో ఈరోజు ఆదివారం, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని నీ హృదయం అంతా దేవుని వైపు ఉండాలి. దేవుని వైపు ఉన్నట్టయితే నీకు ఎన్ని పనులు ఉన్నా సరే, ఎంత నీకు సమస్యలు ఉన్నా సరే, ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు. ఎందుకంటే నీ హృదయము దేవుని వైపు తిప్పావు, దేవుని సన్నిధికి వైపు తిప్పావు. 6 రోజులు పని చేసుకున్నాము, 7వ రోజు నువ్వైనను, నీ కుమారుడైనను, నీ దాసుడైనను, నీ దాసురాలైనను, నీ ఇంట్లో ఉన్న పని చేసినను ఏ పని చేయకూడదు. ఆ రోజు నీ హృదయము దేవుని వైపు తిప్పాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, వారి హృదయము ప్రభు వైపుకునకు ఎప్పుడు తిప్పునో. నీ వైపు, నీ హృదయము దేవుని వైపు తిప్పు, ప్రభు వైపు తిప్పు. ప్రభు వైపే నీ హృదయం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం మీదనే మనసు, నీ హృదయం ఉంచాలి. దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలోనే నీ హృదయం ఉంచాలి. ప్రార్థన చేసుకునే విషయంలో నీ హృదయం ఉంచాలి. పాటలు పాడే విషయంలోనే నీ హృదయం కలిగి ఉండాలి. ఏది ఆలోచిస్తావో అదే నువ్వు పొందుతావు. మరొక మాట, కింది మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎప్పుడైతే నీ మనసు దేవుని వైపు తిరుగుతుందో అప్పుడేమైపోతుంది చెప్పండి? నీ ముసుగు తీసివేయబడును. దొంగతనానికి వెళ్ళే వాళ్ళు ఎలాగ వెళ్తారు చెప్పండి? మఖానికి మాస్కులు, ముసుగులు వేసుకొని కళ్ళు ఒక్కటే కనపడతాయి. బ్యాంకులోకి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉంటారు. సారా బజార్లోకి వెళ్ళి షాపులో పడి దొంగతనం చేస్తూ ఉంటారు. లేదంటే నడిచిపోతుంటే ఆ మెడలో ఉన్న చైన్ గుంజుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మోకాలు కనపడుకోకుండా ముసుగేసుకొని ఉంటారు. ఇంకా కొంతమంది బురకలు వేసుకొని పోతారు కనపడుకోకుండా. మగవాళ్ళు కూడా బురకలు వేసుకొని పోతున్నారు.
కొంతమంది ఆడవాళ్ళు కూడా పాపం చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బురకలు వేసుకొని వెళ్ళిపోతారు. ముసుకర్లోళ్ళు ముసుగేసుకొని పోతారు. కాబట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇంకా వాళ్ళలో రాష్ట్రం ఏది ఉండదు. వాళ్ళ పౌరులు రాష్ట్రం ఏమి ఉండదు. కొంతమంది పౌరులు వస్తే దూరంగా పోయి మాట్లాడుతుంటారు, ఏదో రాష్ట్రం. కాబట్టి నీ ముసుగు తీసేయబడాలి. నువ్వు నీ హృదయం ప్రభు వైపుకు తిప్పుకోవాలని దేవుని ఒక వాక్యం చదివిస్తుంది. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.